బీఆర్ఎస్ మీటింగ్కు హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్. ఎన్నికల చరిత్రలో బహుశా ఒకేసారి 106 మందిని సస్పెన్షన్ చేయడం అనేటువంటిది మొదటిసారి కావచ్చు. దీనికి బాధ్యులు ఎవరు? ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులకు చాలా కీలకమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్కు కూడా వెళ్ళకూడదు. అంటే పోలీసులు వెళ్తలేరంటే పోలీసులు డ్యూటీ ప్రకారం ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దానికి వెళ్తారు. డ్యూటీ ప్రకారం వెళ్ళడం వేరు, కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్కి హాజరవడం వేరు. అయితే ఇక్కడ బలైందైతే 106 మంది ఉద్యోగులు బలైందైతే సాధారణమైనటువంటి ఉద్యోగులు. ఇది సెర్పుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 4 విఏఓలు, ఒక సిఓ, మరో సిబి ఆడిటర్తో కలిపి 38 మంది వచ్చారు. సిద్దిపేట ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మను చౌదరి మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఎస్కు సంబంధించిన మరో 7 ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సిఓలు, ఒక ఎఫ్ఏతో కలిపి 68 మంది హాజరయ్యారు. మొత్తం 106 మందిని సస్పెండ్ చేశారు. సెర్పు ఈజీఎస్ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఫోన్లు రావడంతో సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్కు వచ్చినట్టు తెలుస్తున్నది. మరికొందరికి జిల్లా బాడీ ఏర్పాటు కోసం చర్చిద్దామని ఆహ్వానించడంతో వారు హాజరయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేయడంతో సెర్పు ఈజీఎస్ విభాగాల్లో పనిచేసే అధికారులతో ఉన్న సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకటరామరెడ్డితో సమావేశం ఉందంటే సిబ్బంది రారనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడుతుండగా కొందరు వీడియోలు తీసి షేర్ చేయడంతో గుట్టు బయటపడింది. అయితే తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేలా చేసిన ఉద్యోగాల సంఘాల లీడర్లపై గుర్రుగా ఉన్నట్టు కొందరు ఉద్యోగులు ఈ పని చేసినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చేరడంతో ఆయన కలెక్టర్ సీసీలకు పంపించారు. రెడ్డి ఫంక్షన్ హాల్లో కేవలం డిఆర్డీకి చెందిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించాలని, పట్టణంలోని మరో 2 ఫంక్షన్ హాల్కు ఇతర శాఖకు చెందిన ఉద్యోగులు వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెడ్డి ఫంక్షన్ హాల్కు చేరుకున్న విషయం తెలుసుకుని మిగిలిన ఫంక్షన్ హాల్స్లోని ఉద్యోగులు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తున్నది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి వెళ్లిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ఉద్యోగ వర్గాల్లో. అయితే ఉద్యోగులకు సంబంధించి ఈ ట్యాపింగ్ కేసు జరుగుతున్నప్పుడు ప్రణీత్ రావు, ఈ ప్రభాకర్ రావు లాంటి ఐపీఎస్లు, డిఎస్పీలు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే, రిటైర్డ్ డిఎస్పీలు వాళ్ళే చాలా ఇబ్బందులు పడి జైలుకు పోతుంటే చిన్న ఉద్యోగులు బలి చేసింది ఎవరు? ఇగో వెంకటరామరెడ్డి అనేటువంటి అభ్యర్థి ఇక ఉద్యోగులతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న ఉద్యోగులు అనుకోవచ్చు, సెర్పు వీళ్ళంతా గ్రామీణ స్థాయిలో చిన్న ఉద్యోగులు అనుకోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, పిలిచిరు లీడర్లు కాబట్టి పోయిరు అనుకోవచ్చు. కానీ వెంకటరామరెడ్డి అనేటువంటి అభ్యర్థి కలెక్టర్గా పనిచేసిండు, ఒక జిల్లాకు మెజిస్ట్రేట్గా పనిచేసి, ఒక జిల్లాకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఓ 30 ఏళ్ళ దాకా సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి. ఆయనకు తెలియదా? బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగిగా కలెక్టర్ స్థాయి పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అరే చిన్న ఉద్యోగులను పిలిస్తే వాళ్ళకి అంటే మేము ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, మాకేం కాదు అనేటువంటి నిర్లక్ష్యమా? ఇప్పుడు ఈ 106 కుటుంబ సభ్యులకు, ఈ 106 కుటుంబాలకు వాళ్ళ పొట్టకూటికి ఎవరు బాధ్యత వహించాలి? బీఆర్ఎస్ పార్టీ వహిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వహిస్తాడా? పిలిచినటువంటి లీడర్లు దానికి బాధ్యత వహిస్తారా? తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఉద్యోగులంతా కూడా ఇప్పుడు పెద్ద షాక్. అది ఒకేసారి ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి 106 మంది, పోనీ అక్కడొకరు కూడా కాదు, ఒకే నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 106 మంది ఉద్యోగులపైన సస్పెన్షన్ వేటు పడింది. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రణీత్ రావు ట్యాపింగ్ విషయంలో పోలీస్ అధికారులే డబ్బులు పంపించేశారు అనేటువంటిది బయటపడ్డది కదా. సో గత ఎన్నికల్లో ఈ ఉద్యోగుల చేతనే డబ్బులు పంపించారనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయిలో ఉండేటువంటి ఈ డబ్బులు పంపేటువంటి వ్యవస్థ అంతా కూడా ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉండేటువంటి అసిస్టెంట్లో మిగిలినటువంటి వాళ్ళు, ఈ చిన్న స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళను వాడుకొని వాళ్ళ ద్వారానే డబ్బులు పంపిణీ చేశారనేటువంటి ఆరోపణలకు ఇప్పుడు మరింత రుజువులు దొరుకుతున్నట్టుగా కనబడుతుంది. ఒక
కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారికి కనీసమైనటువంటి అవగాహన లేదంటే రేపు పొద్దుగాల గెలిస్తే ఇట్లనే అధికార దుర్వినియోగం చేయరనేటువంటిది ఎందుకుంది? ఇప్పుడు అంతా అధికార దుర్వినియోగం చేశారు కదా, అంటే కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారా? మిగిలినటువంటి వాళ్ళు రాజకీయాలు వేరు. ఒక కలెక్టర్గా పనిచేసినటువంటి అభ్యర్థి, ఒక కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా ఉన్నారా? అయితే తెలిసినా నాకేమైతే నేను గతంలో కలెక్టర్గా పనిచేసిన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా నాకు సపోర్ట్ చేస్తారనేటువంటి ధీమాతో వెళ్ళిపోయారా? మీరు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ 106 మంది ఉద్యోగులను సస్పెన్షన్కు జారీ తీసినటువంటి ఈ అభ్యర్థి ఎన్నికల్లో పోటీకి అర్హుడా అనర్హుడా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులను పిలిచేంత ధైర్యం ఉంది అంటే గతంలో కలెక్టర్గా పనిచేసే అన్నటువంటి ధీమానే కదా, ఆ ధీమాతోటే పిలిచారు కదా. సో ఇప్పుడు ఈ అభ్యర్థి ఈ 106 మంది కుటుంబాలలో చిచ్చు పెట్టినటువంటి అభ్యర్థి అర్హుడా అనర్హుడా ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించాలి. కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపైన దృష్టి పెడుతుందా? ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తి అయితే వేరే విషయం కావచ్చు, లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వెళ్ళి ఓటు అడగడం, ఆ ఇంట్లో ఉండేటువంటి సందర్భంలో మాట్లాడడం వేరు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ దొరికినటువంటి సీసీ ఫుటేజ్లు ఎంత ఉన్నాయి, మిగిలిన చోట ఇంకా అభ్యర్థి పోలేదు అంటే ఇక్కడ ఇది పూర్తి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చేసేటువంటి వాళ్ళు. సో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేశారు. జిల్లాలో 18,262 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో 1,93,000 మంది, 4,06,000 మంది ఈజీఎస్ కీలులు ఉన్నారు. సెర్పు ఈజీఎస్లోని వివిధ భాగాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వారిని మచ్చిక చేసుకొని గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసేటువంటి విధంగా మోటివేట్ చేయడమే ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశమని తేలింది. సమావేశంలో జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో వెంకట్రామరెడ్డి చేసిన సేవలకు క్షేత్రస్థాయిలో వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఓట్లు పడే విధంగా మహిళా గ్రూప్ సభ్యులను, అంటే గతంలో కలెక్టర్గా పనిచేసినప్పుడు మరి మంచిగా చేసినటువంటి పనులు ఉన్నాయి, చెడ్డగా చేసినటువంటి పనులు ఉన్నాయి, వాటిపైన కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి సందర్భం ఉన్నది. మొత్తానికైతే మెదక్ జిల్లా ప్రజలారా, ఈ అంటే కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక 106 కుటుంబాలని వాళ్ళు ఛిద్రం చేశారు. అయితే ఇదేమున్నది, చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు అనుకోవచ్చు, కానీ ఒక కలెక్టర్గా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి తప్పుల కూడగట్టి ఆ 106 కుటుంబాల ఉద్యోగాలు పోయే విధంగా చేసినటువంటి వ్యక్తి రేపు పొద్దున ఇంకెట్లాంటివి చేస్తారనేటువంటిది ఒక ఆలోచన చేసుకోవాలి. కనీసమైనటువంటి అంటే ఎంత చదువుకున్నా కూడా అజ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా మనకు అర్థమవుతున్నది.